తలుపు వేసి ప్రార్థన చేసి. దయచేసి మాట్లాడండి. తలుపు వేసి, నా వెనక చెప్పండి, తలుపు వేసి ప్రార్థన చేసి. దాంట్లో ఏముందని అద్భుతం అంటారా? దేనికి తలుపు వేసాడు తెలుసా? దేనికి తలుపు వేసాడంటే చూడండి, బయట కలవరము, బయట అనేక ప్రశ్నల అనిశ్చితి, బయట ఎంతో వేదన, బయట ఎన్నో అనుమానాలు, వాటన్నిటికి ఏం చేశాడట? బైబిల్ ఏమంటుంది? షట్ ద డోర్. వాటన్నిటికి ఏం చేశాడు? తలుపులు మూసేశాడు. ఒకవేళ బయట భ్రమలు ఉన్నాయి, ఆమె భ్రమ ఏంటంటే ఇవన్నీ ఇచ్చినట్టే ఇస్తాడు దేవుడు, ఇచ్చినట్టే ఇస్తాడు, తర్వాత తీసేసుకుంటాడు. ఆశలు రేపినట్టే రేపుతాడు, మళ్ళీ ఏం చేస్తాడు? దూరం చేస్తాడు. ఈ ఆశలు నెరవేరవు. ఆమె ముందే అంట, దయచేసి దేవసేవకుడా ఇలాంటి ఆ వాక్యాలు చెప్పి నాకు భ్రమ పెట్టొద్దయ్యా అని. మనలో చాలామంది అంటారు, బ్రదర్స్ దేవుని సేవకులు వాక్యం చెప్పినప్పుడు, అబ్బా ఇంక ఈ రాత్రి చచ్చిపోయిన ఆశలు ఏమైనాయి, తిరిగి చిగురించాయని చెప్పి అనుకొని మళ్ళీ అంటారు. వీళ్ళు ఇట్లని చెప్తారండి, నవ్వుతున్నారు, అర్థమైంది. ఇలాగే చెప్తారు, బూస్ట్ తగినట్టు అనిపిస్తుంది, తర్వాత వెళ్ళి చూస్తారు వాగ్దానాలు ఏవి నెరవేరవు. అనవసరంగా విని అనవసరంగా ఆశలు పెంచుకొని అనవసరంగా మనసును గాయం చేసుకునేది మంచిది కాదంట. అవునా కదా? భ్రమలకు తను ఏం చేశాడు? తలుపులు వేసేశాడు. భయాలకు తను ఏం చేశాడు? తలుపులు వేసేశాడు. షట్ ద డోర్.